స్థానిక ఎమ్మెల్యే అంటే భయం లేదా? ఆయన్ను కలవకుండా మీ ఇష్టానురాజ్యంగా వ్యాపారాలు చేసుకుంటూ పోతారా అంటూ ఆలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు, అనుచరులు రెచ్చిపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు, దేవనకొండ, అస్పరి మండలాల్లోని పవన విద్యుత్ సంస్థల కార్యాలయాల్లోకి వెళ్లి దౌర్జన్యానికి దిగారు. ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసి అక్కడ పనిచేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. బాధిత సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఆలూరు మండలంలోని మొలగపల్లి గ్రామ సమీపంలోని సీమన్స్ గమేషా కంపెనీకి చెందిన పవన విద్యుత్ ఉపకేంద్రం వద్దకు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు 10 వాహనాల్లో 50 మంది వరకు వచ్చారు. అక్కడి సెక్యూరిటీ గార్డ్ సెల్ ఫోన్ను లాక్కొని లోపలికి ప్రవేశించారు. అందరూ బయటకు వెళ్లిపోవాలని అరుస్తూ అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అందరినీ బయటికి పంపి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. సిబ్బంది ఈ విషయాన్ని గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జయరాం సోదరుడు శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నారాయణ అక్కడికి వచ్చి గేటుకు వేసిన తాళం పగలగొట్టి సిబ్బందిని తిరిగి ఉపకేంద్రంలోకి పంపారు. దేవనకొండ మండలం మాదాపురం సమీపంలోని మరో ప్రైవేట్ పవన విద్యుత్ కంపెనీ కార్యాలయం పైన విరూపాక్షి అనుచరులు దాడులకు దిగారు. అక్కడి సామగ్రిని కూడా ధ్వంసం చేశారు. అస్పరి మండలం జొహరాపురం గ్రామంలోని మరో సంస్థ కార్యాలయంలోని ఫర్నిచర్ను సైతం వారు బయటపడేశారు. 3 చోట్ల దౌర్జన్యానికి పాల్పడిన 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలే తమది వెనుకబడిన ప్రాంతమని, ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే ఉపాధి ఇచ్చే సంస్థలు మూతపడతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.